సో జూలై 18వ తారీఖున ఎన్టీఆర్ గారైతే రాజకీయాల్లోకి రాబోతున్నారు. కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని అంటున్నారు. మరి తాత పార్టీలోకి చేరబోతున్నారంటారా? లేదంటే కొత్త పార్టీ పెడతారా? అసలు మీ అభిప్రాయం ఏంటి దీనికి సంబంధించి? లేదు మేడం. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో ఎవరైనా మన టీడీపీ పార్టీ పెట్టుకోవచ్చు అని మనకు 18 తారీఖు వాళ్ళు చాలామంది అతను కొద్దిగా 100 కోట్లతోనే పెద్ద ఊరు వాడ అది ఒక కార్యక్రమం చేపట్టిండు. తిరుపతిలో పెద్దది. రేపు తిరుపతిలో కూడా పెద్దది మన అభిమాన సంఘంలో టీడీపీలో ప్రెస్ మీట్ కూడా ఉంటుందని మాకు తెలుస్తుంది. ఇట్టి పరిస్థితి కూడా మనం ఏ పార్టీ పెట్టినా కూడా మన తాతగారి పార్టీ కంపల్సరీగా పార్టీ ఆయన ఆశయాలతోనే నిలబడతాడు. కంపల్సరీగా ఏ పార్టీ పెట్టినా కూడా మనం మన టీడీపీతోనే కంపల్సరీగా పార్టీకి మద్దతు ఇవ్వాలని మనకు అభిప్రాయం పెడుతున్నాం అట్లా. సో అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అందరూ వెళ్లారు గానీ ఎన్టీఆర్ గారు వెళ్ళలేదు. పర్సనల్‌గా వీళ్ళకి విభేదాలు ఉన్నాయని చెప్తారు. మరి అలాంటప్పుడు తాత పార్టీలోకి ఎలా వెళ్ళబోతున్నారంటారు? అలా ఏం లేదండి. ఇబ్బందులు ఏం లేవు. వాళ్ళు ఎప్పటి నుంచి బాబాయ్ ఎన్టీఆర్ అంతా ఒకటే రండి ప్రజాస్వామ్యంలో. ఇవి మనం బయట వాళ్ళు ఒప్పుకోలేదు. అట్టేం లేదు. ఎట్టి పరిస్థితి అంతకుముందు మన మహానులు కూడా మన చంద్రబాబు నాయుడు టీడీపీ మన అతను కూడా మనం ఇద్దరు ఎన్టీఆర్ కూడా వచ్చారు. అసలు మన ఒకప్పుడు అందరూ కూడా కలుసుకున్నారు మొత్తం. దాని తర్వాత మొయిదీపట్నం కూడా చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీఆర్ ఇంటికి కూడా వెళ్ళాడు. మొయిదీపట్నం ఇప్పుడు కూడా ఎన్టీఆర్ ఇల్లు వెళ్ళాడు. అప్పుడు మేము వెళ్ళాము. అంటే అంతా ఒకటి ఇబ్బందులు ఏం లేదండి. పార్టీ పెట్టినా కూడా ఇటు పచ్చి కూడా చంద్రబాబు నాయుడు టీడీపీతోనే అతనితోనే మద్దతు ఇచ్చి అతన్ని పార్టీ పెట్టి అతనితోనే అభిప్రాయం కలుగుతుంది కంపల్సరిగా. ఆ విధంగా మార్పు ఏమి ఉండదు. అంటే ఇటు పరిస్థితి కూడా మనకు టీడీపీ తాతగారు ఆశలు పెట్టుకుని అతన్ని అడుగుజాడలు నిడతాడు. పార్టీ పెట్టుకున్నా ఏదైనా కూడా టీడీపీతోనే మనకు ఇటు పరిస్థితి కూడా మనకు మద్దతుగానే ఉంటుంది మనకు ప్రజాస్వామ్యంలో. ఒకవేళ టీడీపీ మద్దతు ఇస్తే ఆ టీడీపీలో ఎలాంటి పదవి వచ్చే అవకాశం ఉందంటారు ఎన్టీఆర్ గారు? అలాంటి ఏమండి ఇప్పుడంటే కొద్దిగా టైం పట్టుద్దండి. ఇప్పుడు పార్టీ పెట్టగానే అందరికీ ఏం పదవి ఇవ్వకండి. కొద్దిగా టైం పట్టుద్ది. ఇప్పుడు పార్టీ పెట్టగానే కొద్దిగా కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలి. తర్వాత అన్నీ మనం అన్నీ ఏ విధంగా ప్రజాస్వామ్యంలో ఏ విధంగా నడుస్తుందో అవన్నీ కొన్ని కనుక్కోవాలి. దాని తర్వాత కొన్ని మంది మాట్లాడి వాళ్ళతో పాటు ఉండి ఏదో పదవి ఇచ్చే ఛాన్స్ ఉంటుందండి. మిమ్మల్ని చూస్తే ఎన్టీఆర్ ఫ్యాన్ లెక్క కనిపిస్తున్నారు కాబట్టి అసలు ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడితే బెటర్ అంటారా? లేదంటే వేరే పార్టీలో వెళ్ళి జాయిన్ అవ్వడం బెటర్ అంటారా? అటేం లేదండి. పెట్టచ్చు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు అండి. అది అభ్యంతరం లేదు. పెట్టుకోవచ్చు. కానీ ఎందుకంటే టీడీపీ ఇంతకుముందు ఎన్టీఆర్ గారు టీడీపీ నుంచి ఎప్పుడైనా చెప్పారు, నాకు ఎప్పుడైనా కూడా నేను టీడీపీ నుంచి అంటే నాకు టీడీపీ మద్దతే ఉన్నది, నేను టీడీపీనే కొనసాగుతాను, వేరే పార్టీ గురించి నాకు సంబంధం లేదని ఇంతకుముందు ఎన్టీఆర్ చెప్పారండి. అలాంటి ఏం లేదండి. పార్టీ అతను సొంతంగా ఏదో అభిప్రాయంగా పార్టీ పెట్టుకోవచ్చు. దాని తర్వాత టీడీపీతోనే అతను కూడా మద్దతు ఉంటుంది కంపల్సరీగా. తాతగారి ఆశయాలతోనే టీడీపీతోనే అలాంటి అదే మనకు కలిగి ఉంటుందండి. ఒకవేళ కొత్త పార్టీ పెడితే విజయ్ దళపతి లెక్క విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చెప్పలేండి. ఒక్కో రాష్ట్రంలో ఒక తీరు ఉంటుంది. అక్కడ తమిళనాడు అంటే అక్కడ వేరే సిచ్యువేషను. ఇక్కడ కూడా మనం ఏదంటే ఏపీలో కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా బాగుందండి. మంచిగా చేస్తుండు. చంద్రబాబు నాయుడు అతను ఏదంటే చాలా విజన్ ఇంతకుముందు మనం తెలంగాణ కూడా మనం చంద్రబాబు నాయుడు వల్లే బాగా మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందండి. ఎందుకంటే మనకు మైక్రోసాఫ్ట్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ తర్వాత మనకు హాస్పిటల్స్ కానీ పార్కులు కానీ మా చంద్రబాబు బాగా డెవలప్ చేసిండండి. ఏపీ కూడా బాగా డెవలప్ చేస్తుండు. దాని తర్వాత డెవలప్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఆ సిచ్యువేషన్లో కొద్దిగా ఏంటంటే టైం పట్టుద్ది. ఫ్యూచర్లో కూడా చంద్రబాబు నాయుడు పనుల వల్ల మనకు మంచి కలుగుతుందని చూస్తున్నాం మనం. అట్లా మన ఫ్యూచర్లో కూడా మనకు లోకేష్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి మనకు. దాని తర్వాత కూడా మంచి అంటే మనం కష్టపడి ప్రజాస్వామ్యం చేస్తే ఎవరైనా కూడా సీఎం కావచ్చు, తప్పేం లేదు. లోకేష్ గారికి సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. 2029లో 100% లోకేష్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎన్డీఏ కూటమి తరపున అవకాశాలు కనిపిస్తుంది నాకు. అంటే రాబోయే 2029 ఎన్నికల్లో కూడా ఈ ఎన్డీఏ కూటమి లెక్కనే వీళ్ళు ఎన్నికలకి రాబోతున్నారంటారా? కంపల్సరీ మేడం. వాళ్ళు ఇంకా 15 సంవత్సరాల దాకా ఇప్పుడు మన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు 100% వీళ్ళు మొత్తం కలిపి ఎన్డీఏ బీజేపీ 3 కలిసి ఇంకా 15 సంవత్సరాలు కంపల్సరీగా వాళ్ళు పొత్తు ఉంటారని నేను ఆశిస్తున్నాను. కంపల్సరీగా అంటే రాబోయే ఎన్నికల్లో కూడా వీళ్ళు ఖచ్చితంగా పొత్తునే ఉంటారు. కంపల్సరీగా ఇంకా 15 సంవత్సరాలు అండి. ఇంకా 10 సంవత్సరాల దాకా కూడా 100% వీళ్ళు పొత్తునే ఉంటారు. శివభంగా వెళ్తారు. ఎట్టి పరిస్థితులు కూడా ఏపీ కంపల్సరీ డెవలప్ చేస్తారండి. అంటే ఇప్పుడు చాలా వరకు వార్తలు కొన్ని వస్తున్నాయి. అందులో ఎలిగేషన్స్ మాత్రమే అని కొంతమంది అంటున్నారు. అల్లు అర్జున్ గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు, రాజకీయాల్లోకి రాబోతున్నారు అని. ఇటు చూస్తే ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టబోతున్నారు, రాజకీయాల్లోకి రాబోతున్నారు అని. ఇదంతా చూస్తుంటే 2029లో ఈ పాత పార్టీలన్నీ కనుమరుగయ్యే అవకాశం ఉంది ఏమో అనిపిస్తుంది. అలాంటివి లేదండి. అంటే ఒక్కొక్క అక్కడ తమిళనాడు విజయ దళపతి ఏదో అయింది. ఇక్కడ సిచ్యువేషన్ అట్లా ఉండదండి.
అట్లా అలాంటివి ఉండదు. కొంచెం ఎక్కడైనా కూడా మన ప్రజాసేవలో మనం ఏదైనా మనం రాష్ట్రాన్ని డెవలప్ చేసి మంచి పరిపాలన ఇస్తే ఎవరైనా కూడా అట్టే ఉంటారండి. ఇప్పుడు కొత్త పార్టీ కాబట్టి దాన్ని బట్టి మన ప్రజలు అనేది మనకు కొద్దిగా టైం పట్టుద్దండి, అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన మాత్రం మంచిగా ఉందండి ఏపీలో. మొత్తం చూడండి, మొన్న కూడా మన మోడీ గారు కూడా బాబు ఇంటికి వచ్చి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ పరామర్శించారు, అంతా అంతా సమైక్యత బాగుందండి. అంత ఎందుకంటే చంద్రబాబు నాయుడు మన నేషనల్ లీడర్ అండి. ఇటు పరిస్థితి కూడా జాతీయ రాజకీయాల చక్రవర్తి చంద్రబాబు నాయుడు అండి. అతను పెద్ద కూడా ఆయనకు సపోర్ట్ ఉందండి. జాతీయ రాజకీయాలు పెద్ద పెద్ద మనుషులు కూడా చంద్రబాబు ఒక మంచి విజన్ మనిషి. అట్లా ఆ విధంగా ఉంటుందండి. ఎన్టీఆర్ గారు ఒక డాక్యుమెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది తెలియదు కానీ, సో నేను రాజకీయాల్లోకి రావట్లేదు, ఇది కేవలం ఎలిగేషన్స్ మాత్రమే, ఫేక్ న్యూస్ అని అయితే చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఎన్టీఆర్ గారు మూవీస్లోనే ఉంటే బెటర్ అంటారా? చెప్పలేము. మనం ఇప్పుడు ఎన్టీఆర్ ఇంకా 100 సినిమాలు తీయాలి, తీస్తేనే బెటర్ అండి. సపోజ్ అతనికి ఆలోచన ఎలా ఉందో తెలియదు. మన ప్రజాస్వామ్యంలో ఏమైనా సేవ చేయాలనుకుంటే మనం పార్టీ తరపుగా మన ఇటు రాజకీయాల్లో ఇటు మన సినిమాలు తీసుకోవచ్చు, రాజకీయాల ప్రజాస్వామ్యంగా మనం సేవ చేయొచ్చండి. అట్లా ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు చూడండి, హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. బసవతారక హాస్పిటల్ కాడ మళ్ళీ అతను కూడా సేవలు చేస్తుండు. మళ్ళీ అన్ని ఇండస్ట్రీలో ఇప్పుడు బిజీగా ఉండండి. ఇండస్ట్రీలో చాలా మంది కూడా నిర్మాతలు క్యూ కొడుతారు బాలకృష్ణకి, ఇంకా చాలా సినిమాలు తీస్తుండండి. అట్లా ఆ విధంగా చేసుకోవచ్చు, తప్పేం లేదు. అట్లా ఆ విధంగా మనకు ఎవరైనా కూడా మనం పార్టీ పెట్టుకోవచ్చు, ఇండస్ట్రీ మనం మంచి పని చేయొచ్చు, అంటేం లేదు. రానున్న రోజుల్లో ఎన్టీఆర్ గారు ఎలాంటి సినిమాలు తీయాలని కోరుకుంటున్నారు? ఇంకా తాతగారి సినిమాలు ఇప్పుడు దాన సూర్యకర్ణ ఉంది, మళ్ళీ ప్రస్తుతం పోతే బొబ్బిలి పులి ఉంది, ఇంకా చాలా సినిమాలు టైం లేదు. మంచి సినిమాలు ఇంకా తీయాలి, ఇంకా చాలా టైం ఉందండి. అట్లా ఆ విధంగా ఇప్పుడు మరి 10వ తారీఖు అనేది మన ఎన్టీఆర్ గారు ఏ విధంగా మనం ప్రెస్ మీట్ పెట్టి చెప్తారో మనం చాలామంది దాన్ని ఎదురు చూస్తున్నామండి. ఆయన ప్రెస్ మీట్ పెట్టాకనే మేము కన్ఫర్మ్ చేసుకుంటాం. అట్లా చాలామంది ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలా అంటారండి. అది ఇప్పుడు మనం చాలామంది నమ్మలేకపోతున్నాను నేను. మరి 10వ తారీఖు మరి అతను ఒక పెద్ద 100 కోట్లతో ఇది పెద్ద ఊరు వాడ సేవ చేసుకొని చేసి దాని తర్వాత ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఆయన అభిప్రాయం చెప్తానంటుండు. దాన్ని బట్టి మనం ఆలోచించాలండి. యాజ్ ఏ జనరల్ క్వశ్చన్ అడుగుతున్నా, యాజ్ ఏ కామన్ మ్యాన్గా మీ ఒపీనియన్ చెప్పండి. మీ దగ్గర ఒకవేళ 1,00,000 రూపాయలు ఉంటే మీరు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారా, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తారా, లేదంటే బ్యాంక్లో డిపాజిట్ చేసుకుంటారా? ఎక్కువ మొత్తం ల్యాండ్ మీద చేయాలి మేడం. ల్యాండ్ అనేది ఎప్పుడైనా కూడా ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా జీవితంలో కూడా ల్యాండ్ని నమ్మినోడు, గురువు నమ్మినోడు, మళ్ళీ తండ్రి నమ్మినోడు ఎవరు నష్టపోలేదండి. ఇంకా వాళ్ళు ఇప్పుడు మనకు మంచిగా జరుగుతుంది. ల్యాండ్ మీద పెట్టాడు. సపోజ్ నేను కూడా చాలామంది ఒక ల్యాండ్ కూడా రిజిస్టర్ చేస్తున్నా. ఒక ల్యాండ్ 20,000 కదా, ఇప్పుడు 50,000 వస్తుందండి. రిజిస్టర్ మంచిదండి, ల్యాండ్ మీద పెట్టుకోవచ్చు. గోల్డ్ అంటే పెరగవచ్చు తగ్గవచ్చు అండి, ల్యాండ్ మాత్రం ఏం తగ్గదండి, ఇప్పుడు పెరుగుతూనే ఉంటుంది ల్యాండ్. గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంది కదా, ఎందుకు గోల్డ్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు అంటారు? అటు కూడా చేసుకుంది. అంటే ఎక్కువ శాతం అంటే ఎక్కువ గోల్డ్ అనేది లేడీస్ ఎక్కువ పెడతారండి. ఇదంటే మనకు ఫ్లాట్ ఉందనుకో, ప్రయాసంలో స్కూల్ పిల్లలు కానీ ఇల్లు అనేది మన తర్వాత నుంచి ఫ్యూచర్లో కూడా చాలా అన్ని విధాలు కూడా మనకు మంచిగా జరుగుతూ ఉంటుందండి ల్యాండ్ మీద పెడితే. అట్లా బ్యాంక్లో ఎందుకు డిపాజిట్ చేయకూడదు అంటే తక్కువ ఇంట్రెస్ట్ ఇవ్వండి, ₹1 ₹2 ఇస్తారు అంతే. అదే అదే ల్యాండ్ మీద పెడితే కొన్ని కోట్లు అది మారుస్తుంది మనకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.